హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై మీను. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏఎంఐస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ ఏఎంఐస్ని ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి ఎలా కాపీ చేయాలి అండ్ క్రియేట్ చేసిన ఏఎంఐస్తో EC2 ఇన్స్టెన్సెస్ అనేది ఏ విధంగా లాంచ్ చేయాలి. సో ఈ ఇన్ఫో అంతా కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్. సో ఈ ఎగ్జిస్టింగ్ EC2 ఇన్స్టెన్స్లో ఆల్రెడీ నేను ఒక ఎంజినిక్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఎంజినిక్స్ -v అండ్ గిట్ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. సో ఇప్పుడు మనము ఎంజినిక్స్ ఒకసారి ఐపీ గురించి చూద్దాం. సో ఎంజినిక్స్ కూడా రన్నింగ్ లో ఉంది. సో ఇప్పుడు ఏమంటే మనము ఏదైతే ఏఎంఐస్ క్రియేట్ చేస్తామో సో ఈ ఏఎంఐస్ లో మనకు ఇక్కడ ఏదైతే డేటా అంతా ఉందో, లైక్ ఇక్కడ ఆల్రెడీ ఒక రెపో కూడా క్రియేట్ చేశాము. సో ఈ డేటా అంతా కూడా మన యొక్క న్యూ ఇన్స్టెన్స్ లో ఉంటుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇదైతే మన ఎగ్జిస్టింగ్ EC2. సో ఈ EC2 ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ యాక్షన్స్, ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, క్రియేట్ ఇమేజ్. సో ఇక్కడ ఇమేజ్ నేమ్ అనేది ఇద్దాం. సో ఇమేజ్ నేమ్ ఓకే, డెవాప్స్ ఏఎంఐ అని ఇస్తున్నాను. ఇమేజ్ డిస్క్రిప్షన్ ఆప్షనల్. సో remaining leave it as default. Click on create image. So currently creating AMI instance from instance ID నుంచి. సో మనము ఈ ఇన్స్టెన్స్ AMI అనేది అవైలబుల్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో డెవాప్స్ AMI అని ఇచ్చాం కదా, సో క్రియేట్ అవుతుంది. స్టడీస్ ఇంకా పెండింగ్ ఉంది. So we have to wait until it comes to status available. సో ఇలా మనము EC2 ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఏఎంఐస్ అనేది, సో అంటే ఈ ఏఎంఐస్ క్రియేట్ చేయడం వల్ల ఏమంటే సో ఇందులో ఉండే డేటా అంతా కూడా ఈ ఏఎంఐలో స్టోర్ అవుతుంది, ఒక ఇమేజ్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. సో ఈ క్రియేట్ అయిన ఇమేజ్ ని మనం ఏం చేస్తామంటే సో మనము సేమ్ రీజియన్ లోనే సేమ్ ఇన్స్టెన్స్ లోనైనా చేయొచ్చు, లేదా ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ డిఫరెంట్ రీజియన్, సో మనం ఏం చేస్తాం, ఈ ఇమేజ్ అనేది కాపీ చేసుకొని ఇంకొక రీజియన్ లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆల్రెడీ ఎలాగో ఈ రీజన్ లో ఉన్నాం కదా, సో మనం వచ్చేసి ఒకసారి ఇక్కడ అనదర్ రీజన్ లో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇట్ విల్ టేకింగ్ మోర్ టైమ్. సో అంటిల్ దట్ ఐ విల్ జస్ట్ టర్న్ ఆఫ్ వీడియో. ఓకే, ఇప్పుడైతే స్టేటస్ అనేది మనకి అవైలబుల్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఏఎంఐ ఏదైతే ఉందో సో ఈ ఏఎంఐని మనం ప్రెసెంట్ ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాం కదా, సో ఇప్పుడు వచ్చేసి మనం లైక్ ముంబై రీజియన్ లో ఇది ఇన్స్టాల్ చేసి చూద్దాం. క్లిక్ ఆన్ యాక్షన్స్, కాపీ ఏఎంఐ, డెవాప్స్ ఏఎంఐ -ముంబై అని ఇస్తాము. డెవాప్స్ ఏఎంఐ సంథింగ్ టెస్టింగ్ ఏఎంఐ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ వర్జీనియాలో ఉంది కదా, సో ఇప్పుడు నేను ముంబైలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ముంబై రీజన్ ఇచ్చాను. సో కాపీ ఏఎంఐ. సో ఇక్కడ చూడండి, ఏఎంఐ ఆపరేషన్ ఫర్ ద ఏఎంఐ, ఇట్ విల్ టేక్ ఎ ఫ్యూ మినిట్స్ for the AMI to be copied. You can check the progress of operation in AMI in AP South 1 and AMI ID అనేది అయితే ఇచ్చారు. ఒకసారి న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాము. రీజియన్ AP South 1 ముంబై. సో ఇక్కడ డెవాప్స్ ఏఎంఐ ముంబై అనే నేమ్తో సేవ్ చేసాం కదా, సో ఇది ఏఎంఐ అనేది ఇక్కడ కాపీ అవుతుంది. స్టేటస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. వన్స్ ఇది అవైలబుల్ రాగానే మనము EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయొచ్చు.
సో ఈ ఏఎంఐస్ వల్ల మనకేమంటే మనము ఒక ఇన్స్టెన్స్‌లో అంతా మనకి డేటా ఉంటుంది కదా! సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ డేటా ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ అప్పుడు మనము ఇలా ఒక ఇమేజ్‌లో కాపీ చేసుకునే డేటా అంతా కూడా ఆ ఏఎంఐ యూజ్ చేసుకొని మనము ఇన్ కేస్ సేమ్ రీజియన్‌లోనే మనం ఈసీ2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ ఈసీ2 ఇన్స్టెన్స్‌లోనే చేయొచ్చు. లేదా ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ అనదర్ రీజియన్ జస్ట్ మనం ఇమేజ్ ఇలా కాపీ చేసుకొని ఇంకొక రీజియన్‌లో చేయొచ్చు. సో ఈఎంఐ కాపీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో based on your network bandwidth. So let me wait for few minutes to. ఓకే. ఇప్పుడు చూడండి స్టేటస్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనము ఏదైతే వర్జీనియాలో ఉన్న EC2 ఇన్స్టెన్స్ అనేది ఏఎంఐలో కాపీ చేసి ఆ కాపీ చేసిన ఏఎంఐని మనము ముంబై రీజియన్‌లో కాపీ చేసాం కదా! సో ఇప్పుడొచ్చేసి ఈ ఏఎంఐ నుంచి మనము ఒక ఈసెట్ ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేద్దాం. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ ఇక్కడ సేమ్ టెస్ట్ సర్వర్ అనే ఇస్తాను నేను. ఆర్ అదర్‌వైజ్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్‌గా మై ఏఎంఎస్ ఉంటుంది. ఇక్కడ ఏఎంఐ ఫ్రమ్ కేటలాగ్. సో ఇది మనం ఇందాక క్రియేట్ చేసిన ఏఎంఐ ఉంటుంది. సో ఇలా మై ఏఎంఐస్‌లో గాని మీరు చూస్ చేసుకొని ఇక్కడ కూడా మనము ఇందాక క్రియేట్ చేసిన ఏఎంఐ డెవాప్స్ ఏఎంఐ ముంబై అని క్రియేట్ చేసాం కదా! సో ఇది ఉంది. ఇంకా ఇన్స్టెన్స్ టైప్ ఇవన్నీ కూడా మీ చాయిస్. సో మీరు నార్మల్‌గా ఆర్గనైజేషన్‌లో ఎలా అంటే మనము ఏదైతే ఈసీ2 ఇన్స్టెన్స్ కానీ ఏదైనా కానీ సర్వర్‌లో ఉన్న ఒక సర్వర్‌లో ఉన్న డేటా అనేది ఇంకొక దాంట్లో కాపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ టైప్ ఉందో ఆ ఇన్స్టెన్స్ టైపే చూస్తాం. సెక్యూరిటీ గ్రూప్ గానీ, పాలిసీస్ గానీ, నెట్వర్క్స్ గానీ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నట్లే ఇస్తాం. బట్ ఇక్కడ ఇది మనం టెస్టింగ్ పర్పసే కాబట్టి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెన్స్ టైప్ ఐ విల్ గో విత్ t2.micro అండ్ కీ పేర్స్ అనేది కూడా చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ముంబై కీ పేర్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. సో అదే చూస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మీరు నెట్వర్క్ సెట్టింగ్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే అలానే ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మీకు ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎగ్జిస్ట్ తీసుకోవచ్చు. లేదా మీరు ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టింగ్ యొక్క సెక్యూరిటీ గ్రూప్స్ అనేది తీసుకోండి. సో రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్. సో ఈ విధంగా మనము EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేస్తాం. సో ఇది ఈ విధంగా మనము ఏఎంఐస్ అనేది క్రియేట్ చేసి ఇలా చేసే ప్రాసెస్ మనకి ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుందంటే డిసాస్టర్ రికవరీ టైంలో మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఏదైనా ఇష్యూస్ వల్ల మన సర్వర్స్ క్రాష్ అనుకోని మనం ఆల్రెడీ మన డేటా అనేది ఒక ఏఎంఐలో కాపీ చేసి ఆ ఏఎంఐని యూజ్ చేసుకొని ఇంకొక EC2 ఇన్స్టెన్స్‌లో లాంచ్ చేసి టెస్ట్ చేయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మనము ఇంకేదన్నా కొత్త అప్లికేషన్స్ ఏవన్నా వస్తున్నాయి లేదా సర్వర్‌లో మనం ఏదైనా కొత్త డేటా గాని ఇన్సర్ట్ చేసి మనం ఏదైనా టెస్ట్ చేయాలనుకోండి. సో ఇలాంటి టైంలో కూడా మనం ఏం చేస్తాం కొత్తగా ఈ డేటా అంతా కూడా ఒక సర్వర్‌లో పెట్టి మనం ఏదైనా టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా టెస్టింగ్ సర్వర్‌గా ఒకటి క్రియేట్ చేసుకొని అలా చేయొచ్చు.